హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోమలిని. ఈరోజు నేను మా హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. మేము డిసెంబర్ నెలాఖరికి అయితే మేమైతే పెయింటింగ్ అయితే వేయించాము. పెయింటింగ్ వేయక ముందు అయితే బయట నుంచి అయితే అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. డల్గా అయితే పెయింటింగ్ అంతా వేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇదంతా కూడా పెయింటింగ్ అంతా వేసి అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియో వచ్చేసరికి తీసింది నేను జనవరి 1 రోజండి. ఇదంతా కూడా తీసింది, అంతా కూడా క్లీనింగ్ అంతా ఆ రోజుతో పెయింటింగ్ అనేది లాస్ట్, ఇంకా టచ్అప్తో సహా మొత్తం కూడా లాస్ట్ ఆ రోజుకే మొత్తం కూడా అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. బయట గేట్ కానీ మొత్తం కూడా A to Z పెయింటింగ్ అయితే వేయటం అంతా కూడా అయిపోయింది. ఇక్కడైతే మా కార్ ఉంటుందండి. కార్ అయితే ప్రజెంట్ అయితే బయట పెట్టేసాము, పెయింట్ వేసేటప్పుడు కడుగుదామని చెప్పేసి. అంతా కూడా చూస్తున్నారు కదా, ఇది కిందన ఈ విధంగా అయితే ఉంటుంది. కిందన వచ్చేసరికి మెట్లు కూడా ఒక 2 స్టెప్స్ అయితే ఉంటాయండి. అది కార్ పెట్టడానికి అవ్వట్లేదు అని చెప్పేసి వాటిని కట్ చేసి చిన్నవి అయితే చేసాము. ఇక్కడ మెట్లు కూడా అన్ని కడగటం అయితే అయిపోయింది. రెడ్ కలర్ అయితే వేసాము. ఇక్కడ చాలా బాగుందండి మెట్లు అయితే మటుకి. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నాము. పైకి వెళ్ళిన తర్వాత మా హౌస్ అయితే చూపిస్తాను నేను. చూడండి, పైకి అయితే ఎంట్రన్స్ అయితే అయ్యాము. ఇక్కడ స్టార్టింగ్ ఇదేనండి మా హౌస్. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, లోపల వచ్చేసరికి మేము ఇక్కడ పీచ్ కలర్ అయితే పెయింట్ అయితే వేయించాము. చూడడానికి పీచ్ కలర్లో అనిపిస్తుంది, లేదా పింక్ కలర్లో అయితే అనిపిస్తుంది. లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇటు స్ట్రైట్గా మనకి ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఈ ఆర్చ్కి అయితే మేము ఇండియన్ ఫ్లాగ్ కలర్ అయితే వేయించుకున్నాము, బాగుంటుందని చెప్పేసి. ఈ ఆర్చ్కి అటువైపు కూడా వచ్చింది కాబట్టి 2 సైడ్లు కూడా మేమైతే ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ అయితే వేయించాము. ఇక్కడ లోపల హౌస్ అయితే హాల్లో అయితే ఈ విధంగా ఉంటుందండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ అవ్వగానే మనకి దివాన్ కాట్ అయితే ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి తూర్పు వాకిలు ఒక డోర్ అయితే ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మాకు డైనింగ్ టేబుల్ అయితే ఉంటుంది, టీవీ యూనిట్ దగ్గర. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ అవ్వగానే మాకు రైట్ సైడ్ అయితే మా బెడ్రూమ్ అయితే వస్తుంది. చూడండి, ఇదేనండి. ఇది మా మంచం వచ్చేసరికి పెద్దదండి. బెడ్ వచ్చేసరికి కొంచెం ప్లేస్ అని చాలా తక్కువగా ఉంటుంది రూమ్లో నడవడానికి. చూస్తున్నారు కదా, రూమ్ అయితే ఈ విధంగా ఉంటుంది. వెనక కబోర్డ్స్ వెనక కూడా డోర్ ఓపెన్ చేద్దామన్నా కూడా ఒక మనిషి లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. బెడ్ అనేది చాలా పెద్దగా ఉండటం వల్ల మనకి ఈ విధంగా అయితే ఉంది. ఇది మా రూము. ఈ రూమ్కి 2 డోర్లు అయితే ఉంటాయండి. ఒకటి ఇటువైపు ఉంటుంది, ఒకటి వచ్చేసరికి అటు ఇంకొక డోర్ అయితే ఉంటుంది. అది కూడా చూపిస్తాను నేను. తర్వాత మా రూమ్ నుంచి స్టార్టింగ్ హాల్లోకి ఎంట్రన్స్ అవ్వగానే కొంచెం ముందుకెళ్తే చెప్పాను కదా ఇందాక టీవీ యూనిట్ పక్కగా కనిపిస్తుంది కదా ఇంకొక డోరు. ఆ డోర్ వచ్చేసరికి అత్తయ్య వాళ్ళ రూమ్ అండి అది. ఇక్కడ కూడా ఈ ఆర్చికి కూడా మేము ఫ్లాగ్ కలర్స్ అయితే వేయించాము. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఈ విధంగా ఉంటుంది. చూడండి, రెండో వైపు ఆర్చికి కూడా మేము చెప్పాను కదా ఇందాక కలర్ అయితే వేయించామని చెప్పేసి, ఫ్లాగ్ కలర్స్. అటువైపు ఇటువైపు 2 వైపులా కూడా మేము ఫ్లాగ్ కలర్స్ అయితే వేయించాము. ఇటు నుంచి లోపల నుంచి బయటికి చూపిస్తే ఇలా ఉంటుందండి హౌస్ అనేది. ఈ షెల్ఫ్లో వచ్చేసరికి మేము ముందైతే పెట్టించలేదు, మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ అయితే పెట్టించాము. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత బుక్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారని చెప్పేసి ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో మేము ఇలాగ వుడ్తో అయితే ఇలా షెల్ఫ్లో అయితే చేపించాము, వాళ్ళ బుక్స్కి బ్యాగ్స్ అని పెట్టుకోవడానికని. తర్వాత వచ్చేసరికి ఇక్కడ డైనింగ్ టేబుల్ ఎదురుగా వచ్చేసరికి ఇక్కడ ఒక బాత్రూమ్ అండి. మా బెడ్రూమ్కి వచ్చేసరికి బాత్రూమ్ బయట ఉంటుంది. ఇంకోటి ఇందాక డబల్ డోర్ అని చెప్పాను కదా, ఇదండి డోరు. ఈ లోపల వచ్చేసరికి బీరువా అయితే దీనికి అడ్డం ఉంటుంది. ఈ డోర్ అయితే ఓపెన్ అవ్వదు ఇప్పుడు. ఇంకొక డోర్ వచ్చేసరికి ఇది అత్తయ్య వాళ్ళ రూమ్ అండి. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే వెళ్దాము. మొత్తం ఓవరాల్గా హాల్ అయితే ఈ విధంగా చూడండి. ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వెళ్తున్నాము. కిచెన్ కూడా మాది కొంచెం పెద్దదేనండి. కిచెన్ వచ్చేసరికి కిచెన్లోకి స్టార్టింగ్ ఎంట్రన్స్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి దేవుడి మందిరం అయితే ఉంటుంది. మీరు కొన్ని వీడియోస్లో చూసే ఉంటారు. మాది దేవుడి గుడి వచ్చేసరికి పిల్లలు పూజ చేసేటప్పుడు అయితే మీరు చూసే ఉంటారు. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మనకి రైట్ సైడ్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసరికి మినిమం 15 years అబవ్ అవుతుందండి ఈ ఫ్రిడ్జ్ తీసుకొని. ఓల్డ్ ఫ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు ఫ్రిడ్జ్ని, కానీ చాలా బాగా అయితే పనిచేస్తుంది ఫ్రిడ్జ్ వచ్చేసరికి. తర్వాత ఫ్రిడ్జ్ పక్కనే వచ్చేసరికి కబోర్డ్స్ అయితే ఉంటాయి. ఈ కబోర్డ్స్లో మనం అన్ని సామాన్లు అయితే ఉంటాయి కదా, పెద్ద కబోర్డ్స్ అయినండి. లోపల కూడా చూపిస్తాను కబోర్డ్స్ అనేవి ఎలా ఉన్నాయి లోపల.
కొంతమంది వీళ్ళలో చిన్న చిన్నవి ఉంటాయి లోపల ర్యాక్స్ అనేవి. ఇక్కడ వచ్చేసరికి మొత్తం కూడా ఫుల్ ర్యాక్స్ స్ట్రైట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, వీటిలో వచ్చేసరికి పప్పులు అవన్నీ కూడా ఈ ర్యాక్లో అయితే ఉంటాయి. ఇది ఎక్కువ యూజ్ చేయం కాబట్టి వీటిలో అయితే ఉంటాయి. ఈ కబోర్డ్స్కి పక్కన ఉన్న కబోర్డ్స్ అన్నిటికి కూడా నేనే వేసుకున్నానండి పెయింట్. లాస్ట్న ఇంకా వాళ్ళకి టైం సరిపోక అందుకని చెప్పేసి నేనే వేసాను పెయింట్ అనేది. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ అయితే చేశాను. ఇది వచ్చేసరికి రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే కబోర్డ్. ఇది ఎక్కువగా యూజ్ చేసుకునే అన్నీ కూడా ఈ కబోర్డ్లో అయితే పెట్టుకున్నాము, ఈ షెల్ఫ్లో. ఇది మొన్న ఒక వీడియోలో చూపించాను కదా, ఇది షీట్ అని చెప్పేసి. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ షీట్ వేసుకున్న తర్వాత. చూడండి, నేను వేసి కూడా చాలా రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఎప్పుడైనా మీకు మార్చినట్టు అనిపిస్తే తడి క్లాత్ తుడుచుకున్నామంటే చాలా ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది, మురికి ఏదైనా ఉన్నా కూడా. ఇవి నెక్స్ట్ వచ్చేసరికి ఇటు వంటగది వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుందండి. బయటకు డోర్ ఒకటి చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. మా ప్లాట్ఫామ్ వచ్చేసరికి మాది కొద్దిగా చిన్నగానే ఉంటుందండి. వంటగది వచ్చేసరికి పెద్దగా ఉంటుంది, కానీ ప్లాట్ఫామ్ అనేది కొద్దిగా చిన్నగానే ఉంటుంది. ఇటు ప్లాట్ఫామ్ పైన వచ్చేసరికి కూడా కొన్ని కబోర్డ్స్ అయితే ఉన్నాయి, ఇలాగ 2 ర్యాక్లు అయితే ఉన్నాయి. వీటిలో రోజు డైలీ యూజ్ చేసుకునే వాటికి వీటిలో అయితే పెడతాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది మా హోమ్ టూర్. ఈ హోమ్ టూర్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.